తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజలను చల్లగా చూడాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీ బీరప్ప స్వామి వారికి మొక్కులు చెల్లించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డులోని అన్నానగర్ చౌరస్తలో కొలువైన శ్రీ బీరప్ప దేవాలయంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయంలో బీరప్ప, అక్క మహంకాళి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా దేవాలయంలో నిర్వహించిన హోమం, పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. దేవతామూర్తులను దర్శించుకున్న ఆయన ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, ముప్పిడి గోపాల్, కుర్మ సంఘం పెద్దలు కుంటయ్య, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి కృష్ణారెడ్డి, ఉడత మహేష్, రాజేష్ యాదవ్, మురళి, రవి తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణల కేసులో చిత్ర ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంకు చేరుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల ప్రమోషన్ చేసినట్లు గుర్తించిన అధికారులు ప్రకాష్ రాజ్కు కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ విచారణకు ఇవాళ ఆయన హాజరయ్యారు. ప్రమోషన్ చేసిన ఆన్లైన్ గేమ్ల వివరాలతో పాటు తాను తీసుకున్న రెమ్యునరేషన్ విషయంలో కూడా ప్రశ్నలు వేసిన అధికారులు వివరాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ప్రకాష్ రాజు తర్వాత ఎవరిని విచారణకు పిలుస్తారో అన్న ప్రశ్న చిత్ర పరిశ్రమలో ఉత్కంఠగా మారింది. హైదరాబాద్ లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి నుండి 8 కిలోల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో 3గురిని అరెస్ట్ చేశారు. ఈ 3గురు ఒడిశాకు చెందినవారని తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని కలిమిల ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరు నగరంలో నిర్మాణ పనుల కోసం హైదరాబాద్కు వచ్చారని, ఆర్థికంగా ఎదిగేందుకు గంజాయి సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసులు వివరించారు. వారి నుంచి 3 మొబైల్ ఫోన్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుకట్పల్లిలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమదారులపై కొరడా చులిపించారు. కుకట్పల్లిలోని ఉషా ముల్లపూడి రోడ్డులో ఫుట్పాత్ లో ఆక్రమించినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డుకు ఇరువైపులా చిన్న వ్యాపారులు నిర్మించిన తాత్కాలిక షెడ్లు, స్టాళ్లను జేసీబీ సాయంతో కూల్చివేశారు. పాదాచారుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఆక్రమణలతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు గుర్తించి ఆక్రమణలను తొలగించినట్లు స్పష్టం చేశారు. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.